హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2023 వరకు గల 9 డిఏల ఎరియర్ బిల్లులు చెల్లింపులపైన సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. 9 డీఏ బకాయిలు పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా పరిస్థితి ఆందోళనకరంగా అయితే ఉంది. 2018 నుండి 2023 వరకు గల కాలానికి సంబంధించి ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాము. ముందుగా డీఏ బకాయిల వాస్తవ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుండి 2023 వరకు ఉద్యోగులకు మంజూరు చేసిన మొత్తం 11 కరువు భత్యం డీఏలకు సంబంధించి లెక్కలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ముందుగా చెల్లించినవి చూసుకున్నట్లయితే కేవలం 2 డీఏల ఎరియర్స్ మాత్రమే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి లేదా సర్దుబాటయ్యాయి. అవే ఇంకా పెండింగ్‌లో ఉన్నవి 9 డీఏ ఎరియర్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి చెల్లించాల్సినవి. ఈ 9 డీఏలు కేవలం కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలో గానీ, చేతికి గానీ రాలేదు. ఏ శాఖాధికారి కూడా దీనిపైన స్పష్టమైన సమాధానం అయితే లేదు. ఒక్కో ఉద్యోగికి ఎంత రావాలి? ఆర్థిక నష్టం. ప్రభుత్వం జాప్యం వల్ల ఉద్యోగులు భారీగా నష్టపోతున్నారు. ప్రతి ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా సుమారు 3,00,000 నుంచి 5,00,000 వరకు డీఏ బకాయిల రూపంలో ప్రభుత్వం నుంచి ఎరియర్స్ రూపంలో రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ధరలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఆ డబ్బులు ఉద్యోగులకు ఎంతో అత్యవసరము. మూడోది డీఏ అనేది భిక్ష కాదు, రాజ్యాంగ హక్కు. కరువు భత్యం డీఏ అనేది పెరుగుతున్న నిత్యావసర ధరల నుండి ఉద్యోగులు మరియు పెన్షనర్లను రక్షించే కవచం లాంటిది. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్రాలు కూడా దానిని అమలు చేయడం ఒక బాధ్యత. కానీ డీఏను నిలిపివేయడం లేదా సంవత్సరాల తరబడి వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. నాలుగోది 11వ పీఆర్సీ ఎరియర్స్ మరియు పెన్షనర్ల వెతలు. 11వ పీఆర్సీ ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు నేటికి పెండింగ్‌లోనే ఉన్నాయి. జీవోఎంఎస్ నంబర్ 103 జనవరి 2022 తర్వాత రిటైర్ అయిన వారికి ఈ బకాయిలు ఇస్తామని జీవోఎంఎస్ నంబర్ 103లో పేర్కొన్నప్పటికీ ఆచరణలో అది శూన్యం. పెన్షనర్లకు వాయిదాల పద్ధతిలో ఇస్తామన్న ఎరియర్స్ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆహ్, మురిగిపోతూ ఉన్నాయి. రావడం లేదు. వృద్ధాప్యంలో మందులకు, అవసరాలకు డబ్బు లేక పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఐదోది రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేత. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అలాగే ఈఎల్స్ అలాగే జీఐఎస్ అనేవి ఉద్యోగి జీవితాంతం కష్టపడి దాచుకున్న జీవితం పంట లాంటిది. కానీ గత ప్రవ్ గత సంవత్సరం కాలంగా ఈ చెల్లింపులైతే నిలిచిపోయాయి. దీనివల్ల పిల్లల పెళ్ళిళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, అలాగే ఇంటి నిర్మాణాల కోసం పెట్టుకున్న ప్రణాళికలు దెబ్బతిని వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అయితే కూరుకుపోయాయి. దీనికి గల పరిష్కారం ఒకటే ఐక్యత. ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లకున్న ఏకైక మార్గం ఐక్యత మాత్రమే. రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఉద్యోగ సంఘాలు ఒకే తాటిపైకి రావాలి. ఉపాధ్యాయులు గతంలో డీఏ సాధన కోసం చూపిన పోరాటాలు మునుపటి ఆహ్, పోరాట పటిమను ఇప్పుడు మళ్ళీ అన్ని సంఘాలు ఆదర్శంగా అయితే తీసుకోవాలి. నినాదం ఏంటంటే అందరూ కలిస్తే ఐఆర్, అందరూ మెలిస్తే పీఆర్సీ, కలిసి నడిస్తే ఎరియర్స్ అనే నినాదంతో ముందుకు సాగాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న 9 ఎరియర్స్, పీఆర్సీ బకాయిలను మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను విడుదల చేయాలి అని అయితే కోరుకుందాము.